కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించిన ఏనుగు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెంచికల్పేట మండలం మురళీగూడెం ముసలమ్మ గుట్ట దగ్గర ఏనుగు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మురళీగూడ, పాపన్పేట్, తలాయి, కమ్మర్గాం, నందిగాం నదీ ప్రవాహక ప్రజలు, స్థానికంగా ఉన్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మర్పిస్తున్నాయి. ఒక యుద్ధ స్థాయిలో ఎలిఫెంట్ను బంధించడమా, లేకుంటే ఇక్కడ నుంచి మహారాష్ట్ర తరలించే విధంగా అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఏదైతే థర్మల్ డ్రోన్స్ ఎగరవేస్తున్నారు. కొమరంభీం జిల్లాలోని కమ్మర్గాం, ఏదైతే కమ్మర్గాం ప్రాంతం ఉందో కమ్మర్గాం ప్రాంతంలో థర్మల్ డ్రోన్ ఎగరవేస్తున్నారు. అడవుల్ని జల్లెడబడుతున్నారు. ఏదైతే ఇప్పటికే బూరేపల్లిలో ఒకరిని చంపిన ఏనుగు, అదేవిధంగా కొండపల్లిలో మరొకరిని చంపింది. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా అప్రమత్తం కావడమే కాకుండా కొమరంభీం జిల్లాలోని పెంచికల్పేట, అదేవిధంగా చింతనబానేపల్లి, అదేవిధంగా బెజ్జూరు మండలాల్లో ఒక అప్రమత్తతను ప్రకటించడం జరిగింది. ఆ అప్రమత్తతను భాగంగా ఏదైతే 144 సెక్షన్ విధించి ముఖ్యంగా ఆ ఏనుగును ఈ ప్రాంతం నుంచి మహారాష్ట్ర వెళ్ళే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం థర్మల్ డ్రోన్ ఏదైతే రాత్రిపూట ఎక్కడైతే ఏనుగు ఉంది, అదేవిధంగా ఏ పరిసర ప్రాంతంలో సంచరిస్తుందనే అంశాన్ని కనుగొనడానికి, అదేవిధంగా ఆ ఆనవాళ్ళు, అదేవిధంగా ఉనికిని గుర్తించడానికి థర్మల్ డ్రోన్ ఎగరవేస్తున్నారు. మహారాష్ట్రకి సంబంధించిన ఎవరైతే థర్మల్ డ్రోన్కు సంబంధించిన ఆపరేటర్స్ కానీ, అదేవిధంగా ఫారెస్ట్కు సంబంధించిన ఎక్స్పర్ట్ సిబ్బందిని పిలిపించి, ఒకవైపు హైదరాబాద్కు సంబంధించిన సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన సిబ్బందితో పాటు ఒక సమన్వయంతో ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ప్రజలకి దడబుట్టిస్తున్న ఏనుగును ఇక్కడి నుంచి తరలించడానికి పూర్తి స్థాయిలో ఒక యుద్ధ స్థాయిలో అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఒకవైపు అటవీ అధికారులు బేస్ క్యాంపు, అదేవిధంగా వాచర్ నుంచి CFO క్యాడర్ వరకు కూడా మొత్తం కొమరంభీం జిల్లాలోని పెంచికల్పేట, చింతలమానేపల్లి, బెజ్జూరు పరిసర ప్రాంతాల్లో మకాం వేసి ఇక్కడున్న ఏనుగుని ఎట్లాగైనా మహారాష్ట్ర తరలించే విధంగా చర్యలు చేపడుతున్నారు. అయితే థర్మల్ డ్రోన్లో ఏనుగుకు సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయా, ఏం బయటపడ్డాయా అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అదేవిధంగా ఒకసారి మనం థర్మల్ డ్రోన్లో ఎట్లాంటి విజువల్స్ నమోదవుతున్నాయనే అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా థర్మల్ డ్రోన్ ఏదైతే కమ్మర్గాంకు సంబంధించిన ఈ అటవీ ప్రాంతంలో దట్టమైన కీకారణ్యానికి సంబంధించిన ప్రాంతమే కమ్మర్గాం. అదేవిధంగా కమ్మర్గాంకు సంబంధించిన పరిసర ప్రాంతంలోనే ఏనుగు సంచరిస్తుండగా స్థానిక గిరిజనులు ఫోటోను తీశారు. మనం చూస్తున్నాం. దట్టమైన అడవిలో ఏదైతే ఏనుగు కోసం జల్లెడబడుతున్న దృశ్యాలను చూస్తున్నాం మనం. ప్రధానంగా అటవీ ప్రాంతంలో దాదాపు ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ థర్మల్ డ్రోన్ ద్వారా రాత్రిపూట అయినా కావచ్చు, పగలపూట కావచ్చు, ఇక్కడ దానికి సంబంధించిన ఆనవాళ్లను తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇట్లాంటి అంశాలు బయటపడ్డాయన్న అంశంపై మనతో మాట్లాడడానికి నిపుణులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, థర్మల్ డ్రోన్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేటింగ్ సందర్భంగా ఎట్లాంటి ఆనవాళ్ళు లభ్యమయ్యాయి, అదేవిధంగా ఏనుకు సంబంధించిన ఆనవాళ్ళు లభ్యమయ్యాయా? నేను మహారాష్ట్ర నుంచి వచ్చిన థర్మల్ డ్రోన్ లేదా మా మహారాష్ట్ర ఆఫీసర్ పంపిండ్లు. రాత్రి నుంచి మేము పెట్రోలింగ్ చేస్తున్నాం. చూసినాం కానీ కనిపించలేదు. ఊరు వాళ్ళు కమ్మర్గాములు ఒక పోరాడు చెప్పిండు ఇక్కడ నుంచి వెళ్ళిందని. ఈ ఫుట్ ప్రింట్స్ ఇచ్చిండ్లు. ఇక్కడ సంబంధిత తెలంగాణ ఫారెస్ట్ ఆఫీసర్ కింద అక్కడ ఇంకా అట్టంక వెళ్ళి లోకులకు జాగ్రత్త ఉండాలి. ఈ ఏదైతే డ్రోన్ ద్వారా మీరు ఆపరేటింగ్ చేస్తున్నారు, థర్మల్ డ్రోనింగ్ చేస్తున్నారు, ఇది రాత్రిపూట కొనసాగుతుందా, డే పూట కొనసాగుతుందా? డే నైట్ పని చేస్తుంది డ్రోన్. ఇది ఎన్ని కిలోమీటర్ల మేరకు అంటే ఆ ఏనుగు సంచరిస్తుందో ఆ అంశాన్ని ఎట్లా గుర్తిస్తుంది? ఎన్ని కిలోమీటర్ల మేరకు గుర్తిస్తారు? 8 కిలోమీటర్ దానికా ఇది పని చేస్తుంది మొత్తం డ్రోన్. ఇప్పుడు ఏనుగు కనిపించేంత వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుందా? కొనసాగుతుంది కదా. ఇది మహారాష్ట్రకు సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నమాట.
థర్మల్ డ్రోనింగ్ను ఆపరేటింగ్ చేయడంలో మహారాష్ట్రకు సంబంధించిన వీళ్ళు ఒక సిద్ధహస్తులు. ప్రధానంగా మహారాష్ట్రలోని కమలాపూర్లో ఏనుగుల పార్క్ ఉంది. ఆ పార్కులో కూడా గతంలో అనేక సంఘటనలు జరిగాయి, ముఖ్యంగా దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ ఏనుగుల్ని బంధించడం లేదంటే అక్కడ నుంచి తరలించే విధంగా వీళ్ళు అనేక సార్లు కీలకమైన పాత్ర పోషించారు. అందులో భాగంగానే వీళ్ళని ఇక్కడికి పిలిపించి ఏదైతే ఏనుగు ఆనవాళ్ళను గుర్తించడానికి ఒకవైపు హైదరాబాద్కు సంబంధించిన టీం, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన టీంతో ఒక యుద్ధ స్థాయిలో ఆపరేటింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆపరేటింగ్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్న ఏనుగును మహారాష్ట్ర తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణకు సంబంధించిన అటవీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా.